చూడండి, టాటా తమ మార్కెటింగ్ పైన పూర్తి దృష్టి పెట్టింది. సియారా కార్ తో సోషల్ మీడియాలో హంగామా చేయడం కావచ్చు, అంతకుముందు హ్యారియర్ ఈవీని కొండలెక్కించడం కావచ్చు, ఎక్కడా లోటు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది టాటా మోటార్స్ లో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ చెత్త సర్వీస్ కావచ్చు, ప్యానల్ గ్యాప్స్ కావచ్చు, లేదా క్వాలిటీ సమస్యలు కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఎక్కడా దాచిపెట్టలేం. గత కొంతకాలంలో టాటా మోటార్స్ చాలా బెటర్ చేసింది. ఈ రోజు మార్కెట్ లో టాటా నుంచి చాలా మంచి కార్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది సాధ్యమైంది ఎందుకంటే టాటా మోటార్స్ తమ సీనియర్ మేనేజ్మెంట్ లో పెద్ద మార్పులు చేసింది. అదే దానికి కారణం. ఇప్పుడు అనుకుందాం, టాటా తమ ప్రొడక్ట్స్ ను బాగా బెటర్ చేసింది అని. కానీ అసలైన మార్పు కస్టమర్ కు ఫీల్ అవ్వాలంటే బాటమ్ లెవెల్లో పని జరిగే వరకు అది కనిపించదు. ఎందుకంటే కస్టమర్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అక్కడే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే టాటా మోటార్స్ లో బాటమ్ లెవెల్లో పనిచేసే ఉద్యోగుల ప్రవర్తన, ఇంకా వాళ్ళ పేషెన్సీ, అలాగే వాళ్ళ వర్క్ క్వాలిటీ అంతగా బాగోలేదు. దీని వల్ల కస్టమర్స్ కు పదే పదే సమస్యలు ఎదురవుతుంటాయి. మల్టిపుల్ విజిట్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్ లో